పేరు గెమ్మెళ్ళ అప్పుడుసం అండి. టేకుడు వీధి శివర పుల్లమామిడి వీధి మాది. నిన్న అంటే ఒక వారం క్రితంలో ఎవరో వచ్చి బావిలో ఒక కుక్క కొట్టేసి పడేయడం జరిగింది. దాంట్లో పురుగెళ్ళిపోయి వారం రోజులు పెట్టి అదే నీళ్లు తాగడం, అదే తానాలు చేయడం పెట్టి మాతో పాటు చాలామంది చాలా విలేజ్ల నుంచి కూడా వచ్చి అదే నీళ్ళు తాగేవారు. అలాంటప్పుడు ఆ కుక్కని చేసి పడిచేస్తే పిల్లగా తాగేస్తే అనేక మంది మా గ్రామస్తులు కూడాను అనేక మంది వాతులతో చాలా జ్వరాలతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు దోకొచ్చి మాకు నీళ్లు తాగడానికి కూడా నీళ్ళు అందుబాటులో లేక చాలా దూరం నుండి మోసుకొని వస్తుంటూ ఆ టేకులు వీధి అనే విలేజ్కి వెళ్ళి ఆడలు కూడా చాలా ఇబ్బందులతో వాటర్ మరి మోసుకొని వస్తున్నారు. ఇప్పుడు దాకా వచ్చి మాకు ఎవరు కూడా పట్టించేసుకోలేదు. నిన్న మొన్న కూడా ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ వాళ్ళు వచ్చారు. ఇంజనీర్ కూడా వచ్చి చూసి మీకు రేపు పైపులు ఇస్తాం ఇదిగో ఇస్తాం అనేసి అన్నారు. ఇప్పుడు దాకా కనీసంగా మాకు ఒక నీళ్లు ట్యాంక్ కూడా ఇప్పుడు దాకా పంపించలేదు, ఏం చేయలేదు. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలా ప్రభుత్వం వాళ్ళు మాకు వెంటనే స్పందించి మాకు ఏదో మంచినీళ్ళు కొద్దిగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని కోరుతున్నాం, సహకరించాలని. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మాకు ఇక్కడ సుమారుగా ఒక 16-17 ఇళ్ళు ఉంటాయి సార్. అలాగే జనాభా వచ్చి మరి ఇంచుమించుగా 60 మంది దాకా ఉంటారు. అందరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాతులు విరోచనాలతో కూడా కొంతమంది ఉన్నారు. అందరు కూడా హాస్పిటల్కి వెళ్తే నిన్న వచ్చి ఇప్పుడు నర్సులు వాళ్ళు వచ్చి నిన్న టాబ్లెట్స్ ఇంజక్షన్లు కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా చాలా మందికి ఇంకా తగ్గలేదు. కొంచెం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీ గ్రామంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం పర్లేదు సార్, కొంచెం బాగున్నారు. నిన్నటికైతే చాలా విపరీతంగా వాతులు విరుస్తున్నారు పిల్లలు కూడా. అవును సార్, ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు లేదు, ఇంకా ఇద్దరు, ఒక పాప చాలా జ్వరంతో ఉంది సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి పిల్లలు అయితే కొద్దిగా పర్లేదు సార్.